హాయ్, వెల్కమ్ టు సుజీ హోమ్ స్టైల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈరోజు వీడియో ఏంటంటే మక్క గారెలు అండి. మేమైతే తెలంగాణ స్టైల్లో మక్క గారెలు అని అంటాము. చాలా బాగుంటాయండి ఇవైతే టేస్ట్. సో వీటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దామా. నేనైతే 5 పీసెస్ తీసుకున్నానండి మొక్కజొన్నలు. ఇవి పచ్చిమిర్చి అండి. క్వాంటిటీ ఎంత సరిపోతుందో మనం అంతా తీసుకోవాలి. క్వాంటిటీ సరిపడా స్పైసీగా తింటాం కాబట్టి స్పైసీగా తీసుకున్నాం ఎక్కువని. జీలకర్ర, వెల్లుల్లి. ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ యొక్క సపోర్ట్ చాలా అవసరం అండి. డోంట్ ఫర్గెట్. సో స్టార్ట్ చేద్దామా వీడియో. ఇది తెలియని వాళ్ళు ఎవ్వరు ఉండరండి. మక్క గారెలు అంటే స్పైసీగా టేస్టీగా ఉంటాయి. నేనైతే లాస్ట్ వీడియో హోమ్ టూర్ పెట్టానండి. మంచి వ్యూస్ వచ్చాయి. 8K వ్యూస్ వచ్చాయండి. థ్యాంక్ యూ సో మచ్. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. సో వీటిని అయితే మనము మిక్సీ పట్టాలండి. ఎంత తీసుకున్నామో దానికి సరిపడా సాల్ట్ అయితే తీసుకున్నాను. మిక్సీ చేసుకోవాలి. చూసారు కదా, ఇవి మొక్కజొన్నలు లేతగా ఉన్నాయి కాబట్టి చూడండి మనకు కొంచెం లిక్విడ్ లాగా ఉంది. సో నేనైతే శనగపిండి యాడ్ చేశాను ఇందులో. ఇక్కడైతే ఆయిల్ అయితే హీట్ అవుతుంది. ప్యాన్ పెట్టాను. ఇవి చేసేటప్పుడు ఇద్దరు ఉండాలండి. కంపల్సరీ ఒకరు హెల్ప్ ఉండాలి. నాకైతే మా హస్బెండ్ అయితే హెల్ప్ చేస్తున్నారు. చూసారా, ఇక్కడ నేనైతే ఒక కాటన్ క్లాత్ తీసుకున్నాను. అందులో చిన్నవిగా వేస్తున్నాను. చూడండి, అలా హోల్ ఎందుకు పెట్టడం అంటే ఆయిల్ అనేది మంచిగా పట్టేస్తుందండి వాటికి. చూసారు కదా ఎంత క్యూట్గా ఉన్నాయో చూడడానికి, చిన్న చిన్నవిగా అప్పాలు. మక్క గారెలు అంటారండి, వడలని కూడా అంటారండి వీటిని. ఇలా అయితే వేసుకున్నాక చూడండి, ఇక్కడ ఆయిల్ అయితే హీట్ అయిపోయింది. ఇక్కడైతే మా హస్బెండ్ ఫ్రై చేస్తున్నారు. నా ఛానల్ అయితే సబ్స్క్రైబర్స్ 1000 కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా నా ఛానల్ మానిటైజేషన్ అవ్వడానికి వాచ్ అవర్స్ అయితే పెండింగ్ ఉంది ఇంకా. సో వాచ్ అవర్స్ కోసం నేనైతే వెయిట్ చేస్తున్నాను కంప్లీట్ అవ్వడానికి. సో వాచ్ అవర్స్ కంప్లీట్ అయితే నా ఛానల్ మానిటైజేషన్ అయిపోతుందండి యూట్యూబ్లో. మీ యొక్క సపోర్ట్ వల్ల ఇంతవరకు వచ్చాను. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడైతే మక్క గారెలు చూడండి ఎలా ఫ్రై అవుతున్నాయో. నాకైతే చాలా ఇష్టం అండి ఇవైతే. చిన్నప్పుడైతే వీటిని స్కూల్కి కూడా తీసుకెళ్ళే వాళ్ళమండి లంచ్ బాక్స్లో. వీటి స్మెల్ అయితే ఎక్కడున్నా కనిపెట్టేస్తారండి, అంత బాగుంటుంది. చేసుకోవడం కొంచెం కష్టమే అండి. ఇష్టం కాబట్టి కష్టమైనా చేసుకోవాలండి అప్పుడప్పుడు. ఇవి కూడా నేనైతే చేసిన ప్రతిసారి ఒక 2 డేస్కి అలా సరిపడేలా చేస్తానండి. ఇవైతే నేను ఎక్కువగానే చేస్తాను. చూడండి ఎంత బాగా ఫ్రై అయ్యా. చూస్తేనే తినాలనిపిస్తుందండి. ఎప్పటి నుంచో చేయాలి అని ఈరోజైతే కంప్లీట్ అయిందండి చేయడం. సిటీలో అయితే మనకి ఎనీ టైం దొరుకుతాయండి, ఎప్పుడైనా చేసుకోవచ్చు. కానీ మనకి ఓపిక ఉండాలి అంతే చేసుకోవడానికి. ఇవి ఎప్పుడు చేయలేం కదండి, అందుకే. వింటర్ సీజన్లో అయితే చాలా బాగుంటాయండి స్వీట్గా ఇవైతే. నేనైతే ఇలా మంచిగా వేసేసాను.
స్పైసీగా ఉంటేనే బాగుంటాయండి ఇవైతే. చూసారు కదా ఇలా వేసాను. సో ఫైనల్గా మనకైతే మక్క గ్యారెలు రెడీ అయిపోయాయి చూడండి. చూస్తే మీకు కూడా తినాలనిపిస్తుంది కదా. ఇంకెందుకు లేట్, మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటాయి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.